వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైజాగ్ 2024 రివ్యూ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో ప్లేస్మెంట్ డీటెయిల్స్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కనుక కావాలనుకుంటే మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దానికోసం డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, సో దాంట్లో దాదాపు 7 కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి కానీ మీరు రిజిస్టర్ అయ్యారంటే తర్వాత మీరు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే ప్రతి కౌన్సిలింగ్ కూడా లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను, వాటి ద్వారా కానివ్వండి మీరు కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే పొందొచ్చండి. సో దీంట్లో ఎంసెట్కి కానివ్వండి, బోత్ తెలంగాణ స్టేట్ ఆర్ ఏపీ స్టేట్, ఏ కేటగిరీ యాజ్ వెల్ యాజ్ బి కేటగిరీ సీట్స్కి, అదేవిధంగా కామిడ్కేకి కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్ ఆర్ జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని కాంబో కోర్సెస్ ఉన్నాయి. సో వాటిల్లో కానివ్వండి వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ రిజిస్టర్డ్. సో ఇకనైనా వివరాలకు కానీ వెళ్ళామంటే, సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో ఉంటుందండి. సో ఇది 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈవెన్ 1996లో అంటే దాదాపు చాలా కాలేజీల తర్వాత ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఇది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నాకు తెలిసి ఇదే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ఓవరాల్గా ఈవెన్ గేట్ ర్యాంక్స్ అవి చూసుకున్నా ఓవరాల్గా మనము ఆప్టిమైజ్ చేస్తే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ అని చెప్పుకోవచ్చు అండి. సో దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసరికి జీవీపీఈ అండి. సో అదేవిధంగా దీంట్లో ఉన్న డిఫరెంట్ కోర్సెస్ విత్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నానండి. సో కెమికల్ ఇంజనీరింగ్లో 66 సీట్స్, అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో అయితే 60 సీట్సే ఉంటాయి. కాకపోతే లేటరల్ ఎంట్రీ అని ఒకటి ఉంటుందండి. సో లేటరల్ ఎంట్రీ అంటే డిప్లొమా వాళ్ళు సెకండ్ ఇయర్లో చేరుతారు. సో వీళ్ళకి ఒక 6 సీట్స్ ఉంటాయి. అంటే ఎక్కడ తీసుకున్నా కూడా మీకు 10% ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ సీట్స్ సెకండ్ ఇయర్లో డిప్లొమా స్టూడెంట్స్ చేరుతుంటారు. అవి కలిపి ఇక్కడ ఇచ్చున్నారండి. సో టోటల్ 66 సీట్స్ అంటే 60 + 6 అని మనం చెప్పుకోవచ్చు. సో 60 వచ్చేళ్ళకి ఫస్ట్ ఇయర్ పిల్లలకి, 6 సీట్స్ వచ్చేళ్ళకి లేటరల్ ఎంట్రీ పిల్లలకి ఉంటాయండి. సో అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అయితే 132. సో దాంట్లో 120 వచ్చేళ్ళకి ఫస్ట్ ఇయర్ పిల్లలకి, 12 వచ్చేళ్ళకి సెకండ్ ఇయర్ పిల్లలకి. ఆ విధంగా కూడా మీరు అన్నీ చూసుకోవచ్చండి. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 264 అండి. అంటే 240 ఏమో ఫస్ట్ ఇయర్ పిల్లలకి, 24 ఏమో సెకండ్ ఇయర్లో డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే చేరతారో త్రూ లేటరల్ ఎంట్రీ స్కీమ్. సో అది ఆ సీట్స్ అండి. సో మొత్తం అయితే డిఫరెంట్ బ్రాంచెస్లో ఇవ్వండి మనకు ఉండే సీట్స్, అవి మీరైతే చూడొచ్చండి. అదేవిధంగా ప్లేస్మెంట్స్ వివరాలకు కానీ వచ్చామంటే ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయండి. ఎస్పెషల్లీ ఇక్కడ ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా బాగా ఇస్తారండి. ప్లేస్మెంట్స్ కానీ మనం అబ్జర్వ్ చేసామంటే 2022లో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 40 lakhs వచ్చిందండి. అడోబ్ ఒక స్టూడెంట్కి అయితే ఇచ్చారు. అదే 2023లో అయితే నేను మొత్తం స్టాటిస్టిక్స్ ఇక్కడైతే మెన్షన్ చేశారండి. హయ్యెస్ట్ ప్యాకేజీ 44 lakhs అండి. సో మొత్తం డిఫరెంట్ బ్రాంచ్ వైజ్ ఏ బ్రాంచ్లో ఏ కంపెనీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని కూడా మీరు చూసుకోవచ్చు అండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 2023 అవుట్ గోయింగ్ బ్యాచ్కి 44 lakhs అండి. సో 2024 ప్లేస్మెంట్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. కంప్లీట్ స్టాటిస్టిక్స్ అయితే రాలేదు. బట్ 2024 అవుట్ గోయింగ్ బ్యాచ్లో అయితే హైయెస్ట్ ప్యాకేజీ 50 lakhs అండి. సో 2022లో 40 lakhs, 2023లో 44 lakhs, 2024 అంటే ప్రజెంట్ అవుట్ గోయింగ్ బ్యాచ్కి అయితే 50 lakhs అండి హైయెస్ట్ ప్యాకేజీ. ఇవన్నీ ప్లేస్మెంట్స్ వివరాలు. ఇక ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్ 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ కన్నా మనం చూసామంటే బెస్ట్ ర్యాంక్స్ అంటే ప్రతి బ్రాంచ్లో కూడా చేరినటువంటి బెస్ట్ ర్యాంక్స్ అయితే ఇక్కడ ఇచ్చానండి. సో సిఎస్సిలో 493 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయినాయండి అడ్మిషన్స్. సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండి. ఇది 1117 నుంచి స్టార్ట్ అయిందండి. సిఎస్డి అంటే ఇది డేటా సైన్స్ 1949 అండి. ఈసీ అయితే 2042. ఇట్లా మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మెకానికల్ అనేది అందరికీ తెలుసు. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్ ఉందండి. సో అది దాని కోడ్ వచ్చేసరికి ఎంఆర్బి అండి. సో ఎంఆర్బి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్. సో అదేవిధంగా లాస్ట్ ర్యాంక్స్ కానీ తీసుకుంటే ఈఏపీ సెట్ 2023కి సిఎస్సిలో అయితే బాయ్స్కి 4102 వరకు వచ్చిందండి. గర్ల్స్కి అయితే 4257 వరకు వచ్చిందండి. సో 2022లో అయితే ఇవి జస్ట్ 3500కే ఆగిపోయినాయండి. బట్ 2023లో 4102 వరకు వచ్చినాయి. సో అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ర్యాంక్స్ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా డిఫరెంట్ బ్రాంచ్కి సపోజ్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ తీసుకుంటే 4606 వరకు వచ్చిందండి. ఇది లాస్ట్ ర్యాంక్. సో గర్ల్స్కి అయితే 4069కే ఆగిపోయిందండి. సో ఈసీ అయితే అరౌండ్ 8000 వరకు వచ్చినాయి. మిగతా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అన్ని బ్రాంచ్లు కూడా మీకు తెలుసు. బట్ ఇక్కడ ఎంఆర్బి అంటే మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ రోబోటిక్స్ అండి.
అండి, అదొకటి మీరు గమనించాలి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ కానివ్వండి, ఎస్టీ కేటగిరీ కానివ్వండి, డిఫరెంట్ బ్రాంచెస్లో ఉన్నటువంటి లాస్ట్ ర్యాంక్స్ మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా బీసీ ఏ కేటగిరీ, బీసీ బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ అండ్ డి కేటగిరీ, వీటన్నిటిలో కూడా సపోజ్ బీసీ ఏ కేటగిరీ తీసుకున్నాను అనుకోండి, సిఎస్సిలో బాయ్స్కి 5101 వరకు వచ్చిందండి, గర్ల్స్ అయితే 4483 వరకు వచ్చిందండి. సిఎస్ఎంలో తీసుకుంటే బాయ్స్ 5571 వరకు వచ్చిందండి, గర్ల్స్ అయితే 6164 వరకు వచ్చిందండి. సో ఈ మిగతా ర్యాంక్స్ అన్నీ కూడా డిఫరెంట్ బ్రాంచెస్లో ఫర్ డిఫరెంట్ కేటగిరీస్కి మీరైతే చెక్ చేసుకోవచ్చు అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.